స్తోత్రం 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 నాయన. నీ బంగారు పాదములకు వేలాది స్థుతులు స్తోత్రాలు మంగళ ప్రణతులు హారతలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన, నీవు మా కొరకు నాయన సిలువ మాను మీద రక్తం చిందించి ప్రభా 7 మాటలు మన కొరకు పలికి ఉండగా తండ్రి, 2వ మాట ప్రభా, నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందమని సెలవిచ్చినావు నాయన. దొంగ క్షణములో మారినట్లయినా మేము కూడా నాయన మారి మా జీవితాలను సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇదిగో నాయన, 2వ మాట చెప్తున్న బిడ్డను కూడా మీరే మీ కౌగుటిలో దాచుకుని ప్రభువా, ఆ బిడ్డ ఏమి చెప్పవాలో ఆ బిడ్డ నోటికి మీరు బూరగా ఉండి ప్రభువా మీరే పలికించమని అడుగుచున్నామయ్యా. వాక్య ప్రకారం మా జీవితంలో నాటుకుని ప్రభువా మేమందరం నాయన వాక్యంలో జీవించే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచు యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ప్రవచనం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టును దేశించు ఇల్లు ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆమేన్. నెరవేర్పు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. నెరవేర్పు. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. పరిశుద్ధుడా 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 నిత్య నివాసైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. నాయనా యేసయ్యా, నీవు సిలువలో పలికిన 7 మాటలు నాయన మేము ధ్యానం చేసుకునిచుండగా నాయన, ప్రతి బిడ్డలో నా తండ్రి మీ సింహాసనం వేసుకొని కూర్చుని మీ ఆత్మతో నింపిన ప్రభా మాతో మాట్లాడమని వేడుకొనిచున్నాను నాయన. నేను ఎందుకు పనికి మాలిన దాన్ని, ఏ యోగ్యత లేని దాన్ని ప్రభా, ఏ ఎన్నిక లేని దాన్ని నాయన తండ్రి. ఇదిగో నాయనా, నీ పాదముల చెంత వచ్చి నాయన నేను నిలబడుటకు నేను అర్హురాలను కాను తండ్రి. నా ప్రభువా, నీ పాదముల చెంత నన్ను జ్ఞాపకం చేసుకుని, నీ సిలువలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, నా హృదయంలో మీరుండి నాతో మీరు మాట్లాడండి నాయన. నా నోటికి మీ బోరును అందించండి. ఇదిగో నా ప్రభువా, 40 దినాల సిలువ ధ్యానములో నీ దాసుడు పలికిన మాటలైనా మేము జ్ఞాపకం చేసుకుని తండ్రి, మేము ఎందుకు పనికి మాలిన పామరులము నాయన, విద్య లేని వారిము నాయన. ఆనాడు నాయన నీవు నా తండ్రి, నా ప్రభువా నాయన నీవు శిష్యుల్ని నాయన ఎందుకు పనికి మాలిన పామర్ని పిలిచిన ఆయన, మీరు చేపలు పట్టే జాలర్లు కదా, నేను మనుషులు పట్టే జాలను చేస్తానని వాగ్దానం చేసిన తండ్రి. అట్ట మేము ఎందుకు పనికి మాలిన వారి నాయన, మేము పామర్లము నాయన. మాలాంటి వారిని నువ్వు ప్రేమించి నీ దీన మనసుతో ప్రేమించి మమ్మల్ని వెతికి రక్షిస్తున్న నా గొప్ప తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన, నువ్వు పలికిన సిలువలో పలికిన 2వ మాట నాయన నా నోటికి మీ బోరును అందించి నా తండ్రి నీవే నాతో మాట్లాడమని త్వరగా నన్ను యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవా పాపిని పాపినైనా నా కొరకు మరణమునే జయించితివి, మరణమునే భరించితివి. దేవా పాపిని నిందించాను. హల్లెలూయా. అందరికీ మరొకసారి వర్ణాథ. దేవుడు సిలువలో పలికిన 2వ మాట, మొదటి మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, దేవుడు ఎన్నో శిష్యులతో కూడా చేరి 33.5 సంవత్సరం దేవుడు సేవ చేసినప్పుడు ఆయన శిష్యులతో ఎన్ని సూచక క్రియలు చేశాడో, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఎంతమందిని
స్వస్థత చేశాడు, చనిపోయిన లాజర్ని బ్రతికించాడు, గుడ్డివారిని కన్నులిచ్చారు, కాళ్ళు లేని వారికి చేతులు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, చేతులు లేని వారికి చేతులు ఇచ్చాడు. సమస్త వ్యాధులు పాపులనైతే మరీ వెతికి రక్షించినాటికి దేవుడు మన కొరకు తన తండ్రి వద్ద నుండి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన పడిన ఎన్నో సూచన క్రియలు చేసిన శిష్యులు కూడా యోధా ఇస్కరియోతు అని ఆయన ఎప్పుడు అపవాది ఆయనలో ఉండి ప్రభువారిని అప్పగిస్తానన్నాడు. అప్పుడు తండ్రి వీళ్ళు ఇంతగా చేసినప్పుడు కూడా ప్రభువారిని వాళ్ళు ఎంతో శ్రమ పెట్టినా అందరూ కోర్టు తిప్పినారు, పిలాతు వద్దకు తీసుకెళ్ళినారు. 75 మంది పెద్దలతో కూడా ఆయన్ని సమావేశం చేశారు. అట్లు చేసి కూడా ప్రభువుని ముఖం మీద పిడిదెబ్బలు గుద్దారు, ఆయన ముఖం మీద ఉమ్ము వేశారు, ఆయన చెంప వెంట్రుకలు పీకారు. అన్ని చేసినా కూడా ప్రభువారు నోరు తెరవలేదు. ఆయన ఒక్క మాట కూడా బదులివ్వలేదు. బదులివ్వకుండా ఆయన మౌనముగా ఉన్నాడు. కానీ ఆయన ఒక మాట పిలాతు గారు, నీవు యూదులు రాజువా అంటే అప్పుడు అంటాడు ప్రభువారు అవునా అన్నట్టు. అలాగూ గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రభువారు ఈ శ్రమలన్నీ పడి గెత్సేమనే తోటలోకి పోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆ సూదంటి రాళ్లలో గచ్చపదల్లో గెత్సేమనే తోట అంటే అది ఒక భయంకరమైన తోట. ఆ తోటలో ప్రభువారు సూదంటి రాళ్లలో మోకరించి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. శిష్యులకు చెప్పి లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనంలో ఒకసారి చదవండి. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభువారు. ఆయన వేదన పడి మరింత ఆతురతముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారి ముఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండా లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పారు. అప్పుడు ప్రభువారు గెత్సేమనే తోటలో పోయినప్పుడు అప్పుడు శిష్యులను ఒక దగ్గర కొంతమంది శిష్యుల్ని బయట, పేతుర్ని యోహాన్ని మరి కొంత దూరంలో, ప్రభువారు అంత దూరంలో పోయి ఆ సూదంటి రాళ్ళలో మోకాళ్ళు ఉంగి ఆయన ప్రార్థన చేస్తుంటే ఒక్క నిమిషమైనా నా కొరకుండి మీరు ప్రార్థన చేయరా అని ప్రభువారు శిష్యులను అడుగుతాడు. లేచి 3 సార్లు ముమ్మారు లేచి శిష్యుల వద్దకు వచ్చి అక్కడ ప్రభువారు ఆయన వారిని అడుగుతాడు. అడిగినప్పుడు వారు శోధనలో పడి నిద్రపోతుంటారు. ప్రభువారు ఆ సూదంటి రాళ్లలో మోకాళ్ళు వంగి ప్రభువుని అడుగుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రభువారు తండ్రిని వేదనతో బాధతో ఎంతో దుఃఖముతో ఆయన అడుగుచున్నాడు. అప్పుడు ప్రభువారు ఎంత వేదన పడ్డా వీళ్ళు నిద్రమత్తులనే ఉన్నారు. తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించిన ఆయన అని చెప్పి ఎంతగానో దీన మనసుతో దుఃఖంతో వేదంతో బాధతో ఆయన చెమట కింద రక్తం కారుతుంది. అలాగ ప్రార్థన చేశాడు తండ్రి ఊరకనే ఆయన వైపు చూస్తున్నాడు. అప్పుడు ప్రభువారు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ గిన్నెని చూచి ఈ లోక పాప భారము, మనం చేసిన పాప క్రియలు, మనం చేసిన దుష్క్రియలు, మనం చేసిన ప్రతి ఒక్క పని ఆ గిన్నెలో ఉన్నది. ప్రభువారు ఆ గిన్నెని శుభ్రముగా నాకి వేసినప్పుడు ఆయన అప్పుడు యోధా ఇస్కరియోతు వచ్చి గుదియలతోనూ కత్తులతోనూ ఆయన పట్టుకున్నప్పుడు కూడా వారు నిద్రమత్తులో ఉన్నారు. ప్రభువారు ఆ గెత్సేమనే తోటలో 7 సిలువలు, ఆ గెత్సేమనే తోటలో 7 సిలువలు ఆయన పొంది ఆ శ్రమలన్నీ పొంది అప్పుడు ప్రభువారిని తీసుకుని వచ్చినప్పుడు నెరవేర్పు యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో మాట్లాడినట్టు అలాగూ దేవుడు ఇక్కడ ప్రభువారు లూకాసు వార్త 23వ అధ్యాయము 36వ వచనంలో మాట్లాడుతున్నాడు. వేలాడబడిన ఆ నేరస్థితిలో ఒకడు
ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోమని మమ్మను కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండోవాడు వాడిని గద్దించి, నీవదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోమని అందుకు వారు వానితో, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఆయన వేలాడి గొల్గతా కొండ మీద, గొల్గతా అనగా అది ఒక బోడి కొండ, ఆ గుండ్రముగా ఉన్న కొండ మీద ప్రభువారిని వేలాడదీసి సిలువేసినప్పుడు ప్రభువారు ఆ కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడమ ప్రక్కన ఒక దొంగను నిలువబెట్టి సిలువేశారు. అప్పుడు ప్రభువారు ఆ దొంగ, నువ్వు నిజంగా దేవుడు కదా, నీ దేవుడు అయితే నువ్వు రక్షించుకోవచ్చు కదా, ప్రజలందరినీ రక్షించినావు, ఆ పాపులను రక్షించినావు, ఇంత అందరినీ రక్షించినావు కదా, నువ్వు కూడా మమ్మల్ని రక్షించకూడదని ఆ ఎడమ ప్రక్క ఉన్న దొంగ అప్పుడు కూడా ప్రభువారిని నిందిస్తున్నాడు. కానీ కుడి ప్రక్క దొంగ, మనమైతే ఎన్నో ఘోరాలు, నేరాలు, పాపాలు చేసినాం కాబట్టి మనకి ఇది తగిన శిక్ష కాబట్టి మనం ఇది చేయగలుగుతున్నామని ఆ దొంగ అన్నా కూడా ఈడు ఊరకనే ఆయన్ని తిట్టుకుంటున్నాడు. అప్పుడు దేవుడు మాటలు, దేవుని హృదయము, దేవుని దీన మనసు, దేవుని ప్రేమ కుడి ప్రక్క దొంగ ఎరిగినాడు. నా తండ్రి, నీదెంత దీన మనసు, నీదెంత మంచి మనసు, నీదెంత ప్రేమైన మనసు అని దేవుణ్ణి ఎరిగి, ప్రభువా నీ రాజ్యములో నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన అని దేవుడికి విజ్ఞాపన చేసుకున్నాడు. ఎవరు? కుడి ప్రక్క దొంగ. ఎందుకంటే వాడు పశ్చాత్తాపడు. మనం అలాగూ అపోస్తల కార్యంలో ఉన్న శపన్ను జ్ఞాపకం చేసుకుంటే, శపని ఎంతగానో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపబడినా కూడా ప్రభు చెంత పశ్చాత్తాపడి దేవుని చెంతన చేరాడు. అలాగూ మనము కూడా ప్రభువారి మాటలు, ప్రభువారిని గురించి మన కొరకు ఆయన ఎంతగానో వేదన పడి, బాధపడి, ఎంతగానో మన కొరకు ఆయన సిలువ మ్రానుపైన మన కొరకు మరణించాడు. కాబట్టి మనము కూడా దేవుళ్ళలాగా ఒకరినొకరిని ప్రేమించుకుని, ఒకరినొకరిని ఆదరించుకుని, ఆయన ఎలాగ ఆదరించాడు, ఆయన ఎలాగ ప్రేమించాడు, ఆయన ఎలాగూ పేదల్ని రక్షించాడు, ఎలాగ ఆయన మన మీద కటాక్షం చూపించి, కరుణ చూపించి, దయ చూపించి ప్రభువారు మనల్ని ప్రతి ఒక్క వ్యాధి నుండి, ప్రతి ఒక్క బాధ నుండి, ప్రతి ఒక్క పాపాన్ని కడిగి ఆయన సిలువరానిపై ఎక్కినాడు. మనం చేసిన పాపాలను బట్టి ఆయన సిలువ మాల మీద మరణించాడు. మనం తలతో ఆలోచించిన తలను బట్టి ప్రభువారికి ముళ్ళ కిరీటం ఇచ్చారు. మన చేతులతో చేసిన పాపాన్ని బట్టి ఆయన చేతులకి మేకులు గుచ్చబడ్డాయి. మన కాళ్ళతో చేసిన పాపాన్ని బట్టి ఆయన కాళ్ళకి మేకులు గుచ్చబడ్డాయి. మన హృదయ ఆలోచనలు బట్టి ప్రక్కలో గాయాలు పొడిచి 5 గాయాలు పొందినాడు ప్రభువారు. అక్కడ సిలువేయించుకున్నాడు. నాయన పలికిన రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు. ఆ దొంగ ఎలాంటి మారు మనసు పొందినాడో అలాగ మనం కూడా మారు మనసు పొంది ప్రభువులాగా దీన మనసు కలిగి తన్ను తగ్గించుకొని మనం ఒకరిని ప్రేమించుకొని మనం దేవుడు మాటలు, కొన్ని మాటలైనా మనం జ్ఞాపకం చేసుకొని కుడి ప్రక్క ఎలాగైతే దొంగ పశ్చాత్తాపడి దేవుని చెంతకు వెళ్ళాడు, అలాగ పరదేశంలో ఉన్నాడు, అలాగ మనం కూడా ఒకరినొకరిని పశ్చాత్తాపం కలిగి ప్రేమించి దేవుని రాజ్యంలో ఉండగలగాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభా, నాయన నిన్ను గురించి నేను చెప్పిన మాటలు ప్రభా, నేను ఏవైనా ఎక్కసమ్మగా తప్పుగా నేను చెప్పుంటే నన్ను క్షమించి నాయన. మళ్ళీ నేను నా ప్రభా నాయన నీ రాజ్యములో నాయన కుడి ప్రక్క దొంగని ఎలాగ చేర్చుకున్నావో ప్రభా, అలాగ మమ్మల్ని అందరినీ చేర్చుకోమని ఈ వధువు సంఘములో చేరిన బిడ్డలనే కాదు ప్రభా, చారణ బిడ్డలను కూడా ప్రభా నాయన నీ పరలోక రాజ్యములో ఒక దొంగలాగా మమ్మల్ని పరదేశంలో చేర్చుకోమని త్వరగా రానన్న యేసయ్య పావన నామాన్ని అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.